రాత్రి సుమారుగా 9:30 అవుతుంది. ఇప్పుడు ఈ టైం వరకు కూడా నిరంతరం నాకు అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి అలాగనే ఈ సందర్భంలో నాకు అండగా నిలబడినటువంటి మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు నాకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం ఒక్క నిమిషమే మాట్లాడతాను. ఇచ్చేదంటే నా మీద సుమారుగా 8 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టున్నారు. ఎఫ్ఐఆర్లు అడిగితే వాటిని కూడా మీరు కోర్టు ద్వారా ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి అన్నటువంటి సమాధానం చెప్పడం తెలిసింది. మరి ఈరోజు నాకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి సందర్భం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. మన పలాసలో ఒక మైనర్ గర్ల్ వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీ మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి మాటలే నాకు వేధించి వెంటాడి అర్ధరాత్రి నా మీద దాడి చేశారని, అనేక సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బండెక్కించి అబ్యూజ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని నేరుగా అమ్మాయి చెప్పినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోలీసులు ఏ మేరకు యాక్షన్ తీసుకుంటున్నారటువంటి సందర్భంలో ప్రత్యేకంగా మాకు వచ్చి దీనిపైన మీరు మా తరపున ప్రశ్నించండి అని అడిగిన తర్వాత ఈ కేసు ఒక మైనర్ గర్ల్ మీద అర్ధరాత్రి వెంటాడి చేసినటువంటి దాడి ఒక పథకం ప్రకారం, అలానే ఒక మైనర్ గర్ల్ మానసికంగా ఏ మాదిరి ఇబ్బంది పడ్డాదో వాళ్ళ చేష్టత అన్నటువంటి చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, లేదా హత్యాయత్నం కేసు అట్రాక్ట్ అవుతుందని మీడియాలో మాట్లాడినందుకు, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోనే ఒక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా మీరు హత్యాయత్నం కేసులు పెట్టరా, పోలీస్ స్టేషన్ దేనికుంది అని ప్రశ్నించినందుకు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటట, ఎవడో ఒకడు నేను మాట్లాడిన మాటల వల్ల సమాజంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయని, నా మాటలకు ప్రభావం అయిపోయి ఈ సమాజంలో అల్లకల్లోలను సృష్టించబడిపోద్దని ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు, ఎమ్మెల్యే బంధువు ఒకడు. దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ. నేను అడుగుతున్నాను, మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు. పోలీస్ స్టేషన్లోనే మీ రిసెప్షన్లోనే దాడి చేస్తారు, హత్యాయత్నం చేస్తారు, చంపేయండి నరికేయండి అన్నటువంటి మాటలు వీడియోలో మనం చూడొచ్చు. మీరు అందరూ కూడా చూశారు. ఆ దుర్మార్గమైనటువంటి ఆ యాక్ట్ చూసాం మనందరూ. వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టారు, కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద నామమాత్రమైనటువంటి ఎఫ్ఐఆర్లు వేసి విడిచిపెట్టేస్తారు. ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను నేను. పలాస నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఏ మాదిరి పరిపాలన జరుగుతుంది ఇక్కడ? పోలీసులు తప్పుపడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. వాళ్ళు నా మాదిరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేస్తున్నారు అన్నది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన నాకు తెలిసి దేశంలో ఎక్కడుండదు, ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని గవర్నమెంట్స్లో కూడా ఇప్పుడు ఉండదని నేనైతే భావిస్తూ ఉన్నాను.
నాకు అనిపించింది అసలు ఎంబీబీఎస్ చదువుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెడల్స్ వేసుకొని ఎండీలు చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేసి దశాబ్ద కాలం పాటు ప్రజలకి సర్వీస్ చేసి ఈ వెనుకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇక్కడ ఉద్యమాలు, ఎందుకు ఇదే ప్రాంతంలో ఉద్యమాలు ఎక్కడా లేవు కదా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో? ఇక్కడ పాలకులు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంత వెనుకబాటుతనం వల్ల ఇక్కడ ఉద్యమాలు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఊరికి ఏదైనా చేయాలని, మా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి, ఆశయాలు నచ్చి ఆయనతో అడుగు వేసి ఆయన అవకాశం ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవిని చేపట్టి ఈ ప్రాంతానికి అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా చేశాను. ఈరోజు పలాస చర్చిలో ఉంది అంటే దీన్ని రెవెన్యూ డివిజన్ చేసింది నేను, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము. ఈరోజు ఇంత విశాలమైనటువంటి రోడ్ల మీద తిరుగుతున్నారంటే రిస్క్ తీసుకొని ప్రజల్లో రకరకాల వ్యతిరేకతలు వస్తాయన్నా సరే ఇది ఊరికి అవసరం, లాంగ్ టర్మ్లో పోర్టు కడుతున్నాము, ఇక్కడ ఒక అందమైనటువంటి టౌన్ ఉండాలని రోడ్స్ వైడనింగ్ చేసి దీన్ని బ్రహ్మాండమైన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నది మేము. పిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నది మేము. కిడ్నీ జబ్బులతో పిట్ట రాలిపోతూ ఉంటే వాళ్ళ కోసమని బ్రహ్మాండమైన 200 పడకల వైఎస్ఆర్ రీసెర్చ్ హాస్పిటల్ కట్టించుకున్నది మేము. ఇంటింటికి మంచినీరు ఎక్కడో హిరమండలం రిజర్వాయర్ నుంచి వంశసార్ నీటిని ఇంటి వద్దకు చేర్పించింది మేము. ఈ జిల్లా వలస మీద బ్రతుకుతుందని చెప్పి పోర్టు కట్టించుకున్నది మేము. ఈ ఊరు అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ జిల్లా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి నిరంతరం రాత్రి అనక పగలనక కృషి చేసి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినాడు. దానికి రకరకాల కారణాలు. ఆ ప్రయత్నంలో లోపం లేదు, మా చిత్తశుద్ధిలో లోపం లేదు, ప్రజలకు మంచి చేయడంలో మా యొక్క ఆలోచనలో ఎక్కడా తేడా లేదు. కానీ ఇదేం పరిపాలన ఇది? అప్పుడు వేశారు 2019కు ముందు 17-19 మధ్య 2 సంవత్సరాల్లో ఒక 4-5 ఎఫ్ఐఆర్లు వేశారు. డోక్ హరీష్ అనే కుర్రవాడు ఆడిని కొట్టేస్తే ఎవరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉద్యమం చేశారు, వాళ్ళతో పాటుగా మేము కూడా ఉద్యమం చేశాం. దానికి ఎఫ్ఐఆర్. తిత్లీ పరిహారం అందరికీ ఇవ్వండి, పార్టీలు చూడొద్దు అని అన్నందుకు అదొక ఎఫ్ఐఆర్. ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగినందుకు అదొక ఎఫ్ఐఆర్. ఈరోజు ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు, మీరు పెంచడానికి హామీ ఇచ్చారు కదని చంద్రబాబు గారిని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. మైనర్ గర్ల్కి న్యాయం చేయండి అని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం జరిగితే మీరు రెస్పాండ్ అవ్వరని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. నకిలీ మద్యం గురించి అడిగితే ఒక ఎఫ్ఐఆర్. ఏకంగా అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టినారు. వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి బోర్డులు పీకి పందిరేసి వీళ్ళు వేరే బోర్డులు అతికించు అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్ ఉందా? ఇక్కడ ఎక్కడైనా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నదా?